అరే భయ్! ఈ పవన్ కళ్యాణ్ ఇంకా మారడంటే మారరా భయ్! రాసిపెట్టుకోండి. ఎందుకంటే ఎవరైనా సరే భుజానికి అంత పెద్ద శస్త్రచికిత్స అయింది. ముంబై పోయి మరీ ఆపరేషన్ చేయించుకొని వచ్చిండు. రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్తుంటే ఆయన రెస్ట్ తీసుకోకుండా ఏకంగా అమరావతికే ప్రయాణమైండు. అమరావతిలో అడుగుపెట్టిండు. ఆయనకు ఘన స్వాగతం అక్కడ నాయకులు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వివిధ కార్యక్రమాల్లో ఆయన మీటింగ్స్‌లో పాల్గొంటారని చెప్పి సమాచారం అయితే అందుతుంది. నిజంగా పవన్ కళ్యాణ్ లాగా ఇప్పట్లో రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటారా? ఆపరేషన్ అయినా కూడా ఒకవైపు తన ఎంపీలు ఎవరైతే ఉంటారో ఆ ఎంపీలతోటి ఆ మీటింగ్ ఏర్పాటు చేసుకొని రానున్న పార్లమెంటు సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఆ పార్లమెంటు సమావేశాలలో రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చేలాగా అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సిన వాటి మీద ఖచ్చితంగా మాట్లాడాలి పార్లమెంటు సాక్షిగా అని చెప్పేసి తన ఎంపీలకి దిశానిర్దేశం చేయడమే కాకుండా ఏ అంశాల మీద మనం స్పందించాలి అనే దాని మీద కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా నేషన్ ఫస్ట్ అనే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. జాతీయ సమగ్రతను కాపాడుతూనే మన రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల గురించి మనం మాట్లాడాలని చెప్పి వాళ్ళకు దిశానిర్దేశం చేయడం జరిగింది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు భుజానికి గాయమైంది, సరే శస్త్రచికిత్స చేసుకున్న సందర్భంగా సొంత పైసల్ని పెట్టి ఆయన ఆపరేషన్ చేయించుకోవడం, అదే కాకుండా ఆపరేషన్ అయిన తర్వాత రెస్ట్ తీసుకుంటారా దేవుడా అంటే ఆయన మాత్రం లేదు ప్రజా సంక్షేమమే కాంక్షిస్తూ తన ఎంపీలకి అదేవిధంగా పార్లమెంటులో జరిగే సమావేశాల్లో రాష్ట్రానికి ఏ విధమైన లాభం చేకూర్చాలి, రాష్ట్ర ప్రయోజనాలను ఏ విధంగా కాపాడాలనే దాని మీద ఆయన ఎంపీలకు దిశానిర్దేశం చేయడం ఏదైతే ఉందో నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ప్రజలందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు ఇలా ఉన్నారు చెప్పండి? చేతికి గాయమైంది, అంత పెద్ద ఆపరేషన్ అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళే ముంబై వెళ్ళి మరి పరామర్శించారు. వివిధ రాష్ట్రాల నాయకులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నాయకులు ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి మరి పరామర్శిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. చాలామంది ఫోన్లలో కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్టుగా సమాచారం ఉంది. ఇలాంటి సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని డాక్టర్లు రెస్ట్ తీసుకోమంటే నేను అమరావతి పోతా, ఏదైతే మీటింగ్స్ ఉన్నాయో ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తా, నేను రెస్ట్ తీసుకోను, ప్రజా సంక్షేమమే నాకు ముఖ్యం, డిప్యూటీ సీఎంగా నాకు ప్రజలు అవకాశం ఇచ్చారు అని చెప్పేసి ఆయన పరిగెత్తకుండా అమరావతికి వెళ్తుండు. అదేవిధంగా తన ఎంపీలతోటి మీటింగ్ ఏర్పాటు చేస్తుండు. నిజంగా ఈ రోజుల్లో ఇట్లాంటి నాయకులు ఉంటారని మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఎవరైనా ఎప్పుడు రెస్ట్ దొరుకుతుందా, ఊరికే ప్రజా జీవితంలో ఏముంటాం, ప్రజల కోసం ఎప్పుడూ అందుబాటులో ఉండాలా, నాకు ఇంత పెద్ద గాయం అయింది లేకపోతే నాకు ఇంత ప్రాబ్లం అయింది, నేను రెస్ట్ తీసుకుంటా 4 రోజులు అని చెప్పేసి అనుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అట్లా కాదు. ఆయన పని చేస్తాడు, ఆయనతో ఉన్న కార్యవర్గాన్ని కూడా పని చేపిస్తాడు, పరుగులు పెట్టిస్తాడు. ప్రజా సంక్షేమం ముఖ్యమని చేసి చూపిస్తుండు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా తన సొంత పైసలతో ఆపరేషన్ చేసుకోవడమే కాకుండా రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ప్రజా సంక్షేమం కోసం అంత పెద్ద గాయమైనా కూడా ఆపరేషన్ అయినా కూడా ఆయన ప్రజా సంక్షేమం కోసం కాంక్షిస్తూ ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆ గాయంతో రెస్ట్ తీసుకోకుండా ఆయన పనిచేస్తున్న విధానం ఏదైతే ఉందో నిజంగా ప్రతి ఒక్కరైతే సెల్యూట్ చేయాల్సిందే. ఇట్లాంటి నాయకుడు కదా మనకు కావాల్సింది. ఇట్లాంటి నాయకులు మనం ఎంచుకుంటే మన భవిష్యత్తు కూడా బంగారుగా ఉంటుంది. అవినీతి లేని యొక్క పాలన కొనసాగిస్తాడు. అదేవిధంగా ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటాడు, నిబద్ధతతో ఉంటాడు, ప్రజా సంక్షేమం ముఖ్యమని అందరికంటే ముందుండి కొట్లాడతాడు. అలాంటి వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారి సొంతం. నిజంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరు ఎన్ని రకాల విమర్శలు చేసినా ఎన్ని రకాల మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారి నిబద్ధతకైతే నా యొక్క బిగ్ సెల్యూట్. జై హింద్.